Tannu, can you please go to your shop and bring some milk? We are running low. Tannu, shop కెళ్ళి పాలు తీసుకురాగలవా? ఇంట్లో పాలైపోయాయి. No ma, I'm not going. I just oiled my hair and I don't want it get messy. అమ్మా నేను వెళ్ళనే, నేను ఇప్పుడే జుట్టుకు నూనె పూసుకున్నా, నేను బయటికి వెళ్తే అదంతా ఖరాబ్ అయిపోతుంది, నేను వెళ్ళను. Oiled your hair? What's wrong with that? You can wear a scarf or something. నూనె పెట్టుకున్నావా? అయితే ఏంటి? స్కార్ఫ్ ఇంకేదో చుట్టుకొని వెళ్ళొచ్చు కదా. No ma, I have just done a hair mask and oiled it. If I go out, it will get ruined. Can't you send someone else? లేదమ్మా నేను పోను, నేను ఇప్పుడే హెయిర్ మాస్క్ వేసుకొని నూనె పూసుకున్నా, నేను బయటికి వెళ్ళను, ఇంకెవరినైనా పంపివ్వు. Who else I can send? Your father is busy with work. I am cooking the dinner and you are the only one free. ఇంకెవరిని పంపించను, మీ డాడీ పని చేసుకుంటున్నాడు, నేనేమో డిన్నర్ చేస్తున్నా, నువ్వు ఒక్కదానివే ఖాళీగా ఉన్నావు. But amma, my hair smells like a rotten egg if I go to the shop. Can't it wait till tomorrow? నా తలంతా గుడ్ల వాసన వస్తుంది నేను షాప్ కి వెళ్తే. రేపు తెచ్చుకుందాంలే. Tomorrow? We need milk in the dinner right now. రేపా? పాలు ఇప్పుడు డిన్నర్ లోకి కావాలి. Fine. Wear a helmet or something else. I don't care. Bring me the milk. సరే, నువ్వు హెల్మెట్ వేసుకుంటావో స్కార్ఫ్ వేసుకుంటావో నీ ఇష్టం, నాకైతే పాలు తీసుకురా. హెల్మెట్? అమ్మా, యూఆర్ హిలేరియస్. ఓకే ఫైన్, ఐల్ గో. ఇఫ్ మై హెయిర్ ruined, I will blame you. హెల్మెటా? ఇంకా ఆపవే, పోతున్నాలే సరేనా? నా జుట్టు ఖరాబ్ అయిందనుకో నువ్వే బాధ్యురాలివి. హియర్ యు గో, తీసుకొని పాల ప్యాకెట్.